ఇండియా ఇండస్ వాటర్ ట్రీటీ ఆపడం వల్ల అక్కడ ఉన్న అగ్రికల్చర్ మీద ఎక్కువ ఆధారపడి ఉంటారు. అక్కడ కూడా అంతర్గత పరిస్థితులు, ఈవెన్ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, ప్రైమ్ మినిస్టర్లు ఫ్యామిలీలను కూడా అక్కడ పరిగెట్టించి కొట్టే పరిస్థితులు అక్కడ పంజాబ్లో ఉన్నాయన్నమాట. చాలా భయంకరమైన ప్రొటెస్ట్లు, అక్కడ కూడా సివిల్ వార్ సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా పాకిస్తాన్ ఇప్పుడు ఎస్టాబ్లిష్మెంట్, ఇప్పుడు అసిమ్ మున్నీర్ నుంచి షహబాజ్ షరీఫ్ అందరూ పంజాబ్ నుంచి వచ్చేవాళ్ళే. అయినప్పటికీ పంజాబ్లో దారుణమైన పరిస్థితి ఉందంటే ఊహించుకోవచ్చు. ఇక నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ దగ్గర చూస్తే అక్కడ టీపీపీ, తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ అక్కడ తిరుగుబాటు చేస్తుంది. ఈవెన్ పాక్ ఆర్మీ వందలాది మంది చనిపోతూ ఉంటారన్నమాట పాక్ ఆర్మీలో. అక్కడ మొత్తం ఆ ప్రజలే రోడ్ల మీదకి వచ్చి తిరుగుబాటు చేసిన పరిస్థితి నార్త్ వెస్టర్న్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. ఆఫ్ఘన్తో బార్డర్ ప్రాబ్లం ఉంది అక్కడ, జురాన్ లైన్ వెంబడి, అదొకటి. తర్వాత ఇస్లామాబాద్లో బాంబు దాడి, రాజధానిలో కూడా అక్కడ రక్షణ లేదని తెలుస్తుంది. అక్కడ ప్రజలు కూడా నిరుద్యోగం ఎక్కువైపోయి ఇస్లామాబాద్ కార్పొరేషన్లో కూడా పరిస్థితి వికటించి ఉందన్నమాట కేంద్రపాలిత ప్రాంతంలో. ఇక పీఓకే పరిస్థితి, పీఓకే అంతా